వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. తూకం తక్కువ పైకం ఎక్కువ, అంతా కల్తీనే, కడుపు కోతనే. కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రజలకు వర్షపాత పరిస్థితులు అనుకూలించగా సాగు తాగు నీటి ప్రాజెక్టులు అడుగుకట్టిన సందర్భంతో ఓ దెబ్బ పడింది. ప్రజలు వారికి ఉన్న దీర్ఘకాలిక రోగాలు అదుపుకు తీసుకుని తినుబండారాల కోసం హోటల్కు వెళ్తే వాళ్ళు తూకం తక్కువ పైకం ఎక్కువ కావడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. హోటల్స్ నిర్వాహకులు కొందరు శుభ్రత, శుచి, రుచి, పచ్చి లేని అల్పాహారం కల్తీ సరుకులతో చేసి ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెడుతున్నారు. తూకం తక్కువ పైకం ఎక్కువ, అంతా కల్తీనే, కడుపు కోతనే అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డబ్బు దురాశ మాయలో పడ్డ కొందరు హోటల్స్ నిర్వాహకులు నాసిరకం సరుకులు తెచ్చి రుచి కోసం టేస్ట్ సాల్ట్, ఇతర రసాయనాలు, మిగిలిన ఫుడ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి వాడుతున్నారని ఇటీవల ప్రజా ఆరోగ్య శాఖ తనిఖీలో విస్తుపోయే నిజాలు బయటపడింది విదితమే. ఉదాహరణగా తీసుకుంటే 1 కేజీ ఇడ్లీ పిండితో ఒక మోస్తరు సైజులో 12 నుంచి 16 ఇడ్లీలు వండుకోవచ్చు. అయితే కకృతికి అలవాటు పడిన హోటల్స్ వాళ్ళు నిర్జిత సైజు లేకుండా, సరైన వలయ ఆకారం లేకుండా 20-25 వరకు ఇడ్లీలు వండుతున్నారు. ఇది ఇలా ఉంటే మరి దోశల విషయానికి వస్తే మరి వడ, బోండాలు కూడా ఆ వరుసలోనే ఉంటాయని భోజన ప్రియులు ఆరోపిస్తున్నారు. వైద్యులు మైదా పిండితో వండిన ఏ అల్పాహారాన్నైనా తీసుకోవద్దని, ఆరోగ్యానికి హానికరమని చికిత్స కోసం వెళ్లిన ప్రతి అనారోగ్యులకు ఇచ్చే మొదటి హెచ్చరిక కావడం గమనార్హం. హానికరమైన రంగులు కూడా ఉన్నాయని, దీనివల్ల పిల్లలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఒక యూట్యూబర్ తన వీడియోలో వివరించారు. ప్రజలు కల్తీ ఆహార పదార్థాలను తినడం ఓవైపు, మరోవైపు యువత డ్రగ్స్, గంజాయి వాడకంతో ఎన్నో కుటుంబాలు కాటికి కాలు చాపుతున్నారని ఆందోళన చెందాల్సిన సమయం. కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్ వంటివి కూడా కల్తీకి కాదేది కనార్హం అన్నట్లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.